సంజయ్ సంజయ్ సంజయ్, నేనే నిన్ను నమ్మించలేకపోతే ఓ ఆడపిల్ల వచ్చి నీ కొడుకు వల్ల నా జీవితం నాశనమైందని ఎలా చెప్పుకుంటుంది? సంజయ్ చేసిన దుర్మార్గాల గురించి అందరికీ తెలిసేలా చేయన్నయ్యా. ఇదే నువ్వు సంజయ్ చేసే న్యాయం. జీకే, మనం సంజయ్ ఎలాగో కాపాడుకోలేకపోయాం. కనీసం తనది హత్యో ఆత్మహత్యో అదేనా తెలిసిందా? ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి నాన్న. దాదాపు అదే ఆత్మహత్యగానే అనుకుంటున్నాం. కాకపోతే ఏదో చిన్న అనుమానం, అందుకే పోస్ట్ మార్టం చేయించాం. రిపోర్ట్ వస్తుంది. రేఖ, ఎందుకు రేఖ ఏడుస్తున్నావు? మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనల్ని బాధ పెట్టకూడదనే మన సంజయ్ మనకి దూరం అయింది. ఏడవకు. రఘు, వెళ్ళిపోయింది బావా. మనలందరినీ వదిలి తను సంజయ్ పిచ్చిలో ఉన్నప్పుడు నన్ను చూసి, నాన్న, మా అమ్మ నా కడుపులో ఉంది, తీసుకొచ్చి నీకు చూపిస్తాను అంటే నా గౌరి మళ్ళీ నాకు దక్కుతుందేమో అనుకున్నాను. కానీ నా సంజయ్తో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా వెళ్ళిపోయిందమ్మా.
ఐఎమ్ సారీ రఘు. చచా సారీ. లేదు బావా, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? సంజయ్ మనందరికీ సారీ చెప్పి వెళ్ళిపోయింది. అది బతుకుంటే ఇంకా మన రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతాయని కాబోలు. మనందరికీ సారీ చెప్పి అదే వెళ్ళిపోయింది. రఘు ప్లీజ్, రఘు ప్లీజ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ కంట్రోల్. రఘు, రఘు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక నీ కొడుక్కి ఏ ఇబ్బంది లేదులే అన్నయ్య. ఆ దేవుడు కూడా ఎంత దుర్మార్గుడో చూడన్నయ్య. ఎదిరించే వాళ్ళని ఏమి చేయలేక నమ్ముకున్న వాళ్ళనే నాశనం చేశాడు. ఎన్నిసార్లు తనని పట్టుకున్నా ఏదో రకంగా తప్పించుకొని పోయేది. ఎన్నిసార్లు సంజయ్ గురించి బయట పెడదాం అనుకున్నా ఆఖరి క్షణంలో మిస్ అయ్యేది. ఆ రోజు ఎందుకు ఇలా జరుగుతుందా అని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ దేవుడికి నిజంగా సంజయ్ తప్పుల్ని బయట పెట్టడం ఇష్టం లేదని. అందుకేనేమో కడుపుతో ఉండగా మతిస్థిమితం లేకుండా చేశాడు. చివరికి బిడ్డ పుట్టేసరికి తల్లిని బిడ్డని చంపేశాడు. చాలా నష్టపోయాను బాబా, జీవితంలో చాలా నష్టపోయాను. అప్పట్లో గౌరవమళ్ళలో తాళి కట్టి రేఖతో జీవితాన్ని నష్టపోయాను. గౌరిని దూరం చేసుకుని మీ అందరికీ దూరం అయ్యాను. 5 ఏళ్ళు పెంచిన కూతురు సమీక్ష నష్టపోయాను. నా కన్న కూతురు తెలిసాక నా సంజయ్ ఇప్పుడెలా? దీపం ఆరిపోయింది. వెలగాలని ఆరాడిపడి రెపరెపలాడుతూ చివరికి తలవాల్చేసింది. ఎందుకులా ఇంకా నటిస్తావు? ప్రపంచంలో ఏ మనిషికైనా శత్రువు చనిపోయాడన్నా ఏదో ఒక మూల చిన్న బాధ ఉంటుంది. కానీ నీకు మాత్రం చాలా సంతోషంగా ఉంది కదూ?
ఏంటి సంజయ్, ఏం చేస్తున్నావు? సంజయ్ చనిపోయింది, నీకున్న టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి. చాలా రిలాక్స్డ్గా ఉన్నావు కదూ? అది నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదురా. సంజయ్ చనిపోయిందనగానే నువ్వు ఇలా ఇంట్లో ఉంటావని అస్సలు అనుకోలేదు. ఆనందంలో ఎగిరి గంతులేస్తూ డాన్సులేస్తూ పీకల దాకా తాగి ఏ పబ్బులోనే ఉంటావనుకున్నాను. రే, నిన్ను ఆపేవాళ్ళు గాని నీకు అడ్డు చెప్పేవాళ్ళు గాని ఎవ్వరూ ఉండరు. నెక్స్ట్ ఎవరిని నాశనం చేయాలో ఆలోచించు. కమాన్, ఆలోచించు నాన్నా. ఈ పాటికి ఆలోచించే ఉంటావు. నీ దుష్ట ప్లాన్స్ మొదలుపెట్టే ఉంటావు. ఎంతకాలం చేస్తావో చెయ్యి, పైన ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడ్రా. బద్రి, ఏంటి గొడవ? గొడవ? ఇది గొడవ కాదంటే మీతో గొడవలు పడే స్థాయి నాది కాదు. నిజంగా గొడవ పడేవాడినైతే ఇప్పుడు కాదు, వీడు వైజాగ్ లో సంజయ్ అల్లరి చేసినప్పుడే అప్పుడు గొడవ పడేవాణ్ణి. తప్పు చేసింది వీడు. కోపంలో చెంపదెబ్బ కొట్టిందని కక్ష పెట్టుకుని ఉద్యోగం పేరుతో వైజాగ్ నుంచి ఇక్కడికి పిలిపించాడు. కావాలంటే ఆ రోజు బుక్ చేసిన టికెట్ డబ్బులు కూడా మన కంపెనీయే పే చేసింది. కావాలంటే నేను చూపిస్తానంటే. మూడు నెలల్లో సంజయ్ బతుకుని నాశనం చేస్తానన్నప్పుడే గొడవపడే ఆ విషయం మీతో చెప్పుంటే ఈ రోజు ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. ఆ రోజు చెప్పని వాడివి ఈ రోజు ఎందుకు చెప్తున్నావురా? ఎందుకంటే నా చెల్లెల్లాంటి సంజయ్ చనిపోయింది కాబట్టి. వద్దురా అంటున్నా వినకుండా ఆకతాయిగా మొదలుపెట్టిన ఆట చివరకు ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. దీనికి కారణం వీడు. ఎంత పొగర్రా నీకు? నా కొడుకును పట్టుకుని వాడు వీడు అంటావా? నా బాస్తో నేను మాట్లాడటానికి రాలేదంటీ, చిన్నప్పుడు నా ఫ్రెండ్ని నిలదీయడానికి వచ్చాను. వద్దురా అంటున్నా వినకుండా ఓ అమాయకురాల జీవితాన్ని బలి తీసుకున్నా నా స్నేహితుడితో మాట్లాడటానికి వచ్చాను. ఏం సాధించావురా? సంజయ్ చచ్చిపోయింది, ఏం సాధించావు? సింహం కూడా ఆకలి తీరాక వేటను వదిలేస్తుంది, కానీ నువ్వు వెంటాడావు, తరిమి కొట్టావు. చివరికి పిచ్చిదాన్లా మారినా వదిలిపెట్టకుండా వేటాడి చంపావు. ఎస్, నువ్వే సంజయ్ని చంపావు. యు ఆర్ ఎ కిల్లర్. ఎంత ధైర్యంగా నీకు? నా కొడుకును పట్టుకుని కిల్లర్ అంటావా? అడుక్కు తినే వాళ్ళని అందరూ వెక్కిస్తే ఇలాగే ఉంటుందిరా. రాస్కెల్, పోరా బయటికి. వెళ్తాను. మీరు కొట్టినా తిట్టినా చివరికి నన్ను చంపినా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. సంజయ్ని పాడు చేసింది వీడు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. తన పాపం బయటపడుతుందని తన కడుపులో ఉన్న బిడ్డని చివరికి తననే సంపాలని చూశాడు.
చివరికి సంజయ్ చావుకి కారణమయ్యాడు. ఈ పాపం ఖచ్చితంగా వీడిదే. వీడిని గుడ్డిగా నమ్ముతున్నా నీది. తెలుసురా, ఏదో ఒక రోజు నీ చేత కూడా ఇలాగే చెప్పిస్తారని. ఆఫీసులో డబ్బులు కాజేసినప్పుడే నాకు తెలుసు, ఏదో ఒక రోజున నా బిడ్డ గురించి నాకే చెప్తావని. పోరా పోరా బయటికి, ముందు పోరా బయటికి. వెళ్తానంటీ. మీరు వెళ్ళమని చెప్పకపోయినా వెళ్తాను. ఒకప్పుడు నిజం తెలిసి చెప్పకుండా నేను తప్పు చేశాను. ఈ రోజు నిజం చెప్పినా నమ్మకుండా మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి రాక్షసుల్ని నమ్మకండి ఆంటీ, నమ్మకండి. ఇంకెంతమంది ఆడపిల్లల్ని బలి తీసుకుంటారో. Shut up and get out! పోరా పోరా బయటికి పోరా. అవునా? అంత జరిగినా ఇంకా తనలో ఏ రియలైజేషన్ లేదు కదా. సరే, ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఆగురేఖ, ఎక్కడికి బయలుదేరావు? నా కూతుర్ని ఇంటికి తీసుకొస్తాను. ఎవరిని? ఇంకెవర్ని? ఉషని. ఆ దరిద్రపు కొంపలో ఇంకో నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు కూడా రా, వెళ్ళి ఉషని తీసుకొద్దాం. అసలు ఏమైంది రేఖ? ఎందుకు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అక్కడుంది మనుషులు కాదు, మూర్ఖులు. మా వదినికి మూర్ఖత్వం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తనకి నిజం తెలిస్తే తను మారుతుంది, కొడుకు మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ తుడిచిపెట్టుకుపోయి వాడి నిజస్వరూపం తెలుసుకుంటుంది అని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. తనకి సంజయ్ మీద ప్రేమ కాదు, పిచ్చి. తనని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇంకా ఉష అక్కడే ఉంటే ఏం చూడాల్సొస్తుందో, ఏం వినాల్సొస్తుందో. వెళ్దాం పద రఘు, వెళ్ళి మనం ఉషని ఇంటికి తెచ్చేసుకుందాం. రేఖ, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆవేశపడక ఏం చెయ్యాలి? ఇంతకాలం సంధ్య బిడ్డని కంటుంది, ఆ బిడ్డతో వాడి దుర్మార్గం నిరూపించొచ్చని అందరం ఎదురు చూశాం. మన దురదృష్టం కొద్దీ ఆ బిడ్డని దేవుడు తీసుకుని పోయాడు. జరిగిన ప్రతిదానికి సాక్ష్యం బద్రి. బద్రి వెళ్లి సంజయ్ చేసిన పాపాల గురించి చెప్తే పైగా నమ్మకపోగా వాడినే మెడపట్టుకుని బయటికి నెట్టింది. నువ్వు నేను ఉష చెప్పావంటే నమ్మకపోవచ్చు, ఎందుకంటే మనం అబద్ధం చెప్తున్నామనే అనుమానం ఉండొచ్చు. కానీ బద్రి చెప్తే కూడా నమ్మలేదంటే ఏం చెయ్యాలి? ఇక ఎవరు చెప్తే నమ్ముతుంది? స్నేహ నమ్మకంతో పనిలేదు రేఖ. తనే నమ్మాలి రఘు. ఎందుకంటే సంజయ్ని కాపాడేది మా వదిన ఒక్కతే. అన్నయ్య కూడా ఎవరి మాటలు నమ్మకపోయినా బద్రి చెప్తే రియలైజ్ అయ్యాడు. కానీ వదిన మాత్రం ఇంకా గుడ్డిగా నమ్ముతూనే ఉంది. ఇంకా అదే నమ్మకం ముదిరితే రేపు ఉషని చంపినా ఆశ్చర్యపోక్కర్లేదు. సంజయ్ కక్ష పెట్టుకుని ఏ అర్ధరాత్రం ఉషని చంపితే దానికి తన కొడుకు తప్పులేదని వాదిస్తుంది. వద్దు రఘు, సంధ్య జీవితం చక్కదిద్దాలని కోరి ఆ నరకంలోకి వెళ్ళింది ఉష. సంధ్య వీళ్ళందరి మీద అసహ్యం పుట్టి లోకం వదిలి వెళ్లిపోయాక ఇంకా ఉష ఆ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు. తీసుకుని వచ్చేద్దాం. ఆ నరకంలో ఒక్క నిమిషం కూడా అది ఉండకూడదు. రా, తీసుకొద్దాం. రా రఘు.
రేఖ ఆగు, నా మాట విను. నువ్వు వస్తేరా, లేకపోతే మానే, నేను వెళ్తున్నాను. డ్రైవర్ పోనీ. అది కాదు రేఖ, నువ్వు ఇప్పుడు వెళ్ళినా వేస్ట్. రేఖ నేను చెప్పేది కొంచెం. చాలా సంతోషంగా ఉంది కదా బావా నీకు? ఇక నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్లు లేరు. ఉన్న ఒక్క మనిషి చనిపోయింది. కనీసం నీ పాపానికున్న రూపాన్ని కూడా తన చేతులతో సమాధి చేసి మరీ పోయింది.